హాయ్ అండి, పావని తలుపుల యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా వంకాయలను కడుక్కుని 4 చిలికలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి కొంచెం సాల్ట్ వేస్తే మగ్గుతాయి. తర్వాత పక్కన ఇంకో బాండీ పెట్టుకుని గుత్తి వంకాయలను ఫ్రై చేసుకోవాలి. గుత్తి వంకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మసాలాకి పల్లీలు, నువ్వులు, కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేపుకుని పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత ఉప్పు కారం కూడా వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఈ మసాలా పొడి అంతా వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలండి. స్టఫ్ చేసిన తర్వాత ఈలోపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అవి పచ్చివాసన పోయేదాకా వేపాలండి. వేగిన తర్వాత ఈ స్టఫ్ చేసుకున్న వంకాయల్ని వేసుకుని ఒక్కొక్క దానిగా వేపుకోవాలి. నిదానంగా వేపుకోవాలండి. వేగున్నాయి కదా విడిపోతాయి. వేసుకున్న తర్వాత మిగిలిన మసాలా పొడి కూడా వేసేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదండి, అందుకని వేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.